అండి ఈరోజు స్వీట్ కార్న్ మోమోస్ అయితే చేస్తున్నాండి. ఇక్కడ మోమోస్ లోపల స్టఫ్ కోసం అయితే ఇలా కార్న్ ఉడకబెడుతున్నాయండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోప అయితే మోమోస్ కోసం పిండి కలుపుకుందామండి. 1 కప్పు మైదా తీసుకుంటున్నాండి మోమోస్ కోసం. 1 కప్పు సాల్ట్ కొంచెం వేస్తున్నాండి. పిండి కలుపుకోవడానికి సరిపడంత వాటర్ వేసుకోవాలి. అంటే రోటీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా అయితే ఉండాలండి ఈ పిండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మోమోస్ లోపల స్టఫ్ కోసం అయితే కొంచెం కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం వేస్తున్నాయండి. ఆయిల్ వేడైందండి. దీనిలోకి చిన్నగా ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి. కొన్ని గ్రీన్ చిల్లీస్ పీసెస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి. ఆనియన్స్ అయితే వేగినాయండి. ఈ ఉడికించుకున్న కార్న్ దీనిలో వేస్తున్నాను. సేపు ఏం వేయించుకొని అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీనిలోకి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను కారం కోసం. ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నా. పిజ్జా ఆరిగానో అండి, ఇది 1 స్పూన్ వేస్తున్నా. సాల్ట్ దీనికి రుచికి సరిపడంత వేస్తుందండి. ఇప్పుడు దీనిలోకి మైనస్ వేసుకోవాలండి. నేనైతే హోమ్ మేడ్ చేస్తున్నాను. మైనస్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మైనస్ కోసం అయితే ఒక 2 గుడ్లు తీసుకున్నాండి. మిక్సీ జార్లో వేస్తున్నా. 4 రెబ్బలు వెల్లుల్లి తీసుకున్నాండి. మిరియాలు కొన్ని. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్నాక దీనికి సరిపడా సాల్ట్ వేస్తుందండి. కొంచెం కప్పు వరకు ఆయిల్ వేస్తున్నా. అంటే నాకు ఎప్పుడు చేస్తున్నాం కాబట్టి కొలతలు తెలుస్తాయండి. అది చూసుకొని ఆయిల్ అయితే నేను వేస్తున్నా. 1 కప్పు వరకు ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టాలండి. ఎంత ఎక్కువ ఆయిల్ వేస్తే అంత థిక్గా ఉంటుందండి మైనస్. ఇది మైనస్ అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు చేసుకున్న మైనస్ అయితే దీనిలో వేస్తుందండి. చీజ్ వేస్తున్నాండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇది నేనైతే స్టవ్ ఏమి ఆన్ చేయట్లేదండి. ఎందుకంటే మనం మోమోస్ స్టీమ్ ఇస్తాం కాబట్టి చీజ్ అప్పుడు మోమోస్ స్టీమ్లో ఉడుకుతుంది. లేదంటే ఇప్పుడు చీజ్ వేడి చేస్తే కనుక మొత్తం అంతా థిక్గా అయిపోద్దండి. చీజు ఇంకా స్టఫ్ మళ్ళీ గట్టిగా ఉంటుందండి. ఇది చిన్న బాల్స్గా చేస్తున్నాను. ఈ సైజ్ బాల్స్లో చేసి పక్కన పెట్టు. ఇప్పుడు ఈ బాల్స్ని చిన్న చిన్న పూరీలుగా చేసుకుందాం.
దీనిలో ఇప్పుడు పూరి చేసుకున్నాం కదండి, స్టవ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చుట్టూ కొంచెం వాటర్ అయితే వేస్తున్నాయండి. అంటే ఇప్పుడు ఇది లాక్ చేస్తాం కదా, అది అంటుకోవడం కోసం ఈ చుట్టూ వాటర్ అయితే రాసుకోవాలి ఈ ఎడ్జెస్కి. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుంది. ఈ ప్లేట్కి ముందే ఆయిల్ రాసి పెట్టుకున్నాను. అలాగే మిగిలిన ఈ బాల్స్ అన్నీ ఇలాగే మోమోస్ చేసుకుందండి. మోమోస్ స్టీమ్ ఇవ్వడం కోసం అయితే నేను ఇలా హోల్స్ ఉన్న గిన్నె ఆయిల్ రాసి పెట్టుకున్నాండి. ఇప్పుడు ఇది నీళ్ళు కూడా వేడి చేశాను, దీనిపైన గిన్నె పెడుతున్నా. ఇలా పెట్టేసుకుంది. ఇప్పుడు మూత పెట్టుకుంది. మోమోస్ అయితే ఉడికిపోయినాయండి ఇవి. ఇప్పుడు వీటిని అయితే వేరే ప్లేట్లోకి తీసుకుందండి. తర్వాత మళ్ళీ మోమోస్ సేమ్ ఇలానే కుక్ చేసుకుందాం. ఇప్పుడు మోమోస్ అయితే రెడీ అయిపోయినాయండి. తప్పకుండా రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.